చూడండి. యెషయా 40వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూస్తాం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూసెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞాపించుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒక్కడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన స్వాస్యము దాని మీద ఊదగా గడ్డి ఎండెను, పువ్వు రాలెను. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. ఏమంటున్నాడు? సర్వ శరీరులు గడ్డి వంటి. ఒకడు ప్రకటించమంటున్నాడు, ఒకడు ప్రకటింపమంటున్నాడు, మరి ఒకడు నేనేమి ప్రకటించును అంటున్నాడు. మరి సర్వ శరీరులు కూడా గడ్డి వలె ఉన్నారని ఇక్కడ మనకు ప్రకటింపబడుతుంటే, మరి కొంతమందిని ప్రకటించమంటున్నాడు, కొంతమందిని ఏమంటున్నాడు? ఏమంటున్నారు? చదవతలేదా? నేనేమి ప్రకటించునని కొంతమంది అడుగుతున్నారు. నేనేమి ప్రకటించు? నిజాన్ని మనం ప్రకటించాలి. ఏమి ప్రకటించాలి? నిజాన్ని ప్రకటించాలి. ఎందుకంటే నీవు ఎన్ని రోజులున్నా ఈ లోకంలో, నువ్వు ఎంతకాలం ఎన్ని రకాలుగా జీవించినా కానీ సర్వ శరీరులంతా కూడా గడ్డి వంటి వారే అంటున్నాడు. ఆయన స్వాస్యమును ఊదినప్పుడు ఏమవుతుంది? గడ్డి వాడుతుంది, పువ్వు రాలుతుంది. ఈ నిజాన్నే ప్రకటించమంటున్నాడు దేవుడు. నువ్వు ఎంతటి వాడవైనా, నీవు ఎంతటి దానవు, దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలి. దేవునితో దేవుని మార్గాన్ని తెలుసుకుని నడవాలి. అయితే మనము ఎలా ఉన్నాము, ఎలా నడిపించబడుతుంది, మన జీవితాల్లో మనం ఏమి సాధిద్దాం అనుకుంటున్నాము, ఎంతవరకు సాధిద్దామన్నా. ఎందుకంటే మనము లేచిన కానుండి ఉరుకుల పరుగుల జీవితంగా ఉంది మన జీవితాలు. ఉదయం లేవగానే పన్నుల భారము, ఉదయం లేవగానే ఎక్కడ ఎలా సంపాదించాలా, ఎప్పుడు ఎన్ని గంటలకు డ్యూటీలకు వెళ్ళాలా, ఎన్ని గంటల వాళ్ళకు మళ్ళా తిరిగి రావాలా, మరలా మనము ఏమి ధరిస్తామా, మనం ఎలా జీవిస్తామా, ఈ జీవితంలోనే నడిచిపోతుంది. దేవుడు మాత్రం మననేమంటున్నాడంటే, వాక్యము ప్రకటించము, నిజమును తెలియజేయము. అవును, నీవనుకోవచ్చు ఈ రోజున నేను చిన్నగా ఉన్నాను, నాకు ఏమున్నది అనేసి. నువ్వు చిన్నగా ఉన్నట్లయితే నీ జీవితంను నువ్వు ఎలా మార్చుకోవాలో నీ చేతిలో ఉన్నది, నీ తల్లిదండ్రుల చేతిలో ఉన్నది. నీవు చదువుకునే టైంలో చదువుకు లోబడాలి. నువ్వు చదువుకునే జీవితం, నువ్వు ఆడుకునేటప్పుడు నువ్వు ఆడుకున్నావు. కొంచెం ఎదిగిన తర్వాత నీకు చదివే కాలం వచ్చినప్పుడు నువ్వు చదవాలి.
కాదు, నేను పుట్టినప్పుడు నేను ఆడుకున్నా కదా, నా జీవితం అంతా నేను ఆడుకుంటాను అనుకున్నావే అనుకో. నీ ఎదుగుదల ఎవరికి గొప్పగా అనిపిస్తుంది? సరే, చదివే కాలం వచ్చినప్పుడు చదువు తర్వాత చదువుకోవచ్చు, నేను ఇప్పుడు పనులకు వెళ్తా అనుకున్నావు అనుకో. మరి నీ యవ్వన కాలం ఏమైపోయినట్టు? నీ యవ్వన దశ ఏమైపోయినట్లు? అందుకే నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు? ఎందు గురించి ఈ లోకంలో వచ్చినావు? అందరిలాగా పొద్దున్నే లేస్తున్నాను, ఉదయం అవగానే లేస్తున్నాను, ఆ తర్వాత నేను పనులకు వెళ్తున్నాను, ఆ తర్వాత లెగుస్తున్నాను, మరలా నేను పనికి వెళ్తున్నాను వస్తున్నాను, లెగుస్తున్నాను, పనికి వెళ్తున్నాను వస్తున్నాను. ఇదే నీ జీవితం అయితే మరి ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు. ఏమి ప్రకటించము అని మీరు అడుగుతున్నారు. నీవు గొప్పవాడివైనా, నీవు ఎంత గొప్పదానివైనా, నీకు ఈ లోకంలో మేడలు ఉండొచ్చు, మిద్దిలు ఉండొచ్చు, కానీ అవి నీకు శాశ్వతం కాదు. అవేవి కూడా నీకు శాశ్వతంగా ఉండేవి కావు. దేవుడు దాని గురించే ప్రకటింపుము అని చెప్తున్నాడు. ఏమి ప్రకటింతుము అని మీరు అడుగుతున్నారు. మన జీవిత కాలంలో మనము ఏమి నిర్వహిస్తున్నాము, ఎలాంటి జీవితం మనం బ్రతుకుతున్నాము, ఎలాంటి జీవితంను బ్రతికిన కాలం అంతా కూడా మనము ఏం చేస్తున్నాము, ఇది మొదట మనము తెలుసుకోవాల్సింది. ఒక తల్లిదండ్రులు ఉన్నారే అనుకోండి. ఒక తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారి జీవితము తన బిడ్డల్ని చదివించడంలోనూ ప్రయోజకులు చేయటంలోనూ ఉన్నదనుకోండి. వారు మంచి కష్టపడుతున్నారు, చదివిస్తున్నారు, ప్రయోజకులు తీసుకొచ్చారు. వారి యొక్క వివాహాలు కూడా జరిగించారు. ఆ పిల్లల యొక్క వివాహాలు కూడా జరిపారు. ఆ తర్వాత వీరు ఇంకా వారి కోసము కష్టపడంలో ఇంకాను చిన్నప్పటి నుండి చేసి అదే పని నేను చేస్తాను, లేకపోతే నా జీవితకాలం అంతయు నేను కష్టపడ్డాను కదా, ఆ కష్టపడిన తర్వాత నేను ఇక కూర్చుంటాను అనుకున్నావే అనుకో. మరి నిన్ను పంపిన వాడు నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు లోకంలోకి వెళ్ళినావు కదా, ఆ లోకంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేసావు అంటే, ప్రభువా నేను మంచిగా ఎదిగాను, పిల్లల్ని కన్నాను, ఆ పిల్లల్ని నేను ప్రయోజకులను చేశాను, ఆడవారికే నేను మనవళ్ళని చూసుకున్నాను, మనవరాలను చూసుకున్నాను, ఆ తర్వాత నేను నిద్రించాను, నీ ముంగలకు వచ్చాను అని చెప్తావా? అలా చెప్పి ఉండొచ్చు, అలా చెప్పి ఉండొచ్చు. సరే, నువ్వు వెళ్ళిన తర్వాత నీవు ఏమి ప్రకటించేవు, ఏం చేసేవు అంటే, నా పిల్లల్ని నేను పెంచుకున్నాను, వాళ్ళని ప్రయోజకులను చేశాను, నా జీవితంలో ఇదే నేను సాధించాను, ఒక ఇల్లు కట్టుకున్నాను, ఆ ఇంటిని మంచిగా డెకరేట్ చేసుకున్నాను, ఆ ఇంట్లో అందరినీ కూడా సెటిల్ చేశాను అని నువ్వు అనుకున్నావు అనుకో. నువ్వని దేవుడికి చెప్తున్నావు అనుకో. దేవుడు ఒకటే అడుగుతాడు, నీవు నా కొరకు ఏం చేసినావు అనేది. నిన్నొకటే మాట అడుగుతాడు, నీవు నా కొరకు నీవు ఏమి చేసితివి, ఏం చేసావు నా కోసం? అయ్యా, నాకెప్పుడు కూడా టైం దొరకలేదు, నాకు అసలు ఎప్పుడు కూడా నాకు టైం దొరకలేదు. నేను చిన్నప్పటి నుండి చదువుకున్నాను, లేకపోతే పనులు చేస్తున్నాను, నాకెప్పుడు కూడా ఏ టైం దొరకలేదు, నాకెప్పుడు కూడా ఈ వాక్యము ప్రకటించబడలేదని చెప్తావా? దేవుడు నన్ను పంపించాడు ఈ లోకంలోనికి
అనే సంగతి మాకు తెలియదు అని చెప్తావా? ఎందుకంటే దేవుడు అందుకే గొప్ప మాట చెప్పాడు, సర్వ శరీరులు కూడా గడ్డి వంటి వారు, నా ఊపిరి ఊదినప్పుడు గడ్డి ఎండును, పువ్వు రాలును. నీ జీవితంలో ఇది మాత్రమే ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు పరలోక రాజ్యానికి వారసుడుగాను ఉండవు. ఎప్పుడు ఉంటావు? దేవుని వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఆ జీవ మార్గాన్ని నీవు అనేకులకు తెలియజేసినప్పుడు, అనేకులకు నీవు ఆ జీవ మార్గాన్ని తెలియజేసినావు. అవును, నువ్వు ఇంత సంపాదించినావు, ఈ సంపాదన దేనికన్నా పని వచ్చిందా అంటే, నా కుమారులకి నా కుమార్తెలకి పని వచ్చింది, నేను వాళ్ళ కోసం మంచిగా చేశానంటే వారేం చేస్తున్నారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, మంచి బిజినెస్ మ్యాన్, తన తల్లుంది. అయితే వీరిద్దరు కూడా మంచిగా సంపాదిస్తున్నారు, తన పిల్లలకి ఏది తక్కువ కాకుండా చేస్తున్నారు. కానీ ఒకానొక రోజు వచ్చింది, ఐఏఎస్ ఆఫీసర్ గారు తన పిల్లల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. వారు లేచి వెళ్ళిపోతున్నారు. ఎందుకు లేచి వెళ్ళిపోతున్నారు? వారితో సమయము కేటాయించలేదు గనక. వారి సంపాదనతోనే నువ్వు వెళ్ళిపోతే నీ పిల్లలకి ఎక్కడుంది? నీ పిల్లల్ని నువ్వు ఎలా పెంచావు? నువ్వు మంచి జ్ఞానివి, అనేక మందికి నీవు మాదిరిగా ఉన్నావు. ఐఏఎస్ ఆఫీసర్ మంచి మాదిరిగా ఉన్నావు. నీ ముంగలకు వచ్చి ఎవరైనా, సార్ మాకు ఈ పని కావాలి, మాకు ఇట్లా కావాలని అడుగుతారు. కానీ నీవింట్లో ఏమై ఉన్నావు? నీ పిల్లల్ని చూసుకుని మంచి మార్గంలో నడిపించేవాడుగా ఉన్నావా? తన తల్లి బిజినెస్ను నడిపించుకుంటూనే ఉంది, కానీ వారి యొక్క కుమారులను పట్టించుకున్నప్పుడు వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే మత్తుతో నిండిపోయి ఉన్నవి. వారి జీవితాలు మత్తుతో నిండిపోయి వీరు జీవించిన జీవితము కూడా వాళ్ళకి జీవితం లేకుండా పోయింది. వారి జీవితాలు సగంలోనే అంతమైనట్టు చూసాను. మత్తుకు బానిసలయ్యి రైడింగులు చేస్తూ యాక్సిడెంట్లో చనిపోతాం చూసి. మరి వీళ్ళు ఇంతగా సంపాదించి, ఇంతగా గొప్పగా ఈ యొక్క ధనమును సంపాదించి గొప్ప జ్ఞానులయ్యుండి ఏమి సాధించినట్టు? అందుకే మనము మన పిల్లలకు నేర్పించాలి. మనము మన పిల్లలకు నేర్పించాలి. ఏం నేర్పించాలి? దేవుని యందు భయభక్తులు కలిగి. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కడుపు గోటతోనే ఉన్నారే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా సంతోషించినట్టు లేదు. మరి అంత గొప్పవారు ఈ లోకంలో గొప్పవారుగా ఉన్నారు వాళ్ళు. అయినను ఆ పిల్లల జీవితము ఎక్కడ కూడా గొప్పగా రాయబడలేదు. ఇలాంటి జీవితాలు ఈ లోకంలో ఎన్నో కనిపిస్తున్నాయి. నీవు నీతిని బట్టి జీవించాలని ఎంతమంది తల్లిదండ్రులు సాక్ష్యం ఇస్తున్నారు? నువ్వు ప్రకటించమంటే నీ బిడ్డలకే ప్రకటించు, నీ చుట్టుపక్కల వారికే ప్రకటించు.
ఎలాగైతే చదవమని చెప్తున్నావో అలాగే నీ బిడ్డలకి బైబిల్ జ్ఞానము నేర్చుకుని తెలియచేయి. దేవుడు ఒకానొక సమయం వచ్చినప్పుడు నిన్ను లేవనెత్తేవాడుగా ఉంటాడు. నువ్వు ఎంత సంపాదించినా కానీ ఈ లోకంలో ఉండి ఏమీ తీసుకుని పోయేవాడుగా ఉండవు. నువ్వు సంపాదించాలంటే నీతిని బట్టి, దేవుని వాక్యమును బట్టి, త్వరలో రానున్న యేసు ప్రభువును నువ్వు ప్రకటించు. త్వరలో రానున్న యేసు ప్రభు వారిని నువ్వు ప్రకటించు. ఎందుకంటే దేవుని దృష్టిలో మనము గడ్డి వలె ఉన్నాం. ఆ గడ్డికి ఒక గొప్పతనం రావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలి. ఎంతవరకు మనము దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్నాం? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ క్షణమే కనుక వస్తే, రండి మీరు నన్ను నమ్మారు కదా అని పిలిస్తే ఎంతమంది దేవుని యొక్క మార్గంలో నిలబడి కనిపిస్తారు? నీతిని బట్టి నీ యొక్క మార్గాన్ని స్థిరపరచుకోవాలి. వాక్యాన్ని బట్టి, వాక్యం వింటూ నీ యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ దేవుడు నిన్ను సమాధానముతో లేవనెత్తున్నాడు. సమాధానమైన నీ మార్గాల్లో నిన్ను నడిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి వారు కూడా తన తన క్రియల చొప్పున నడుస్తూ, తన యొక్క మార్గాల్ని విడిచిపెడుతూ, తన యొక్క మార్గాల్ని తెలుసుకోలేక మేము ఏం చేస్తే పరలోకానికి వెళ్తాము, మేము ఏం చేస్తే పరలోకానికి వెళ్తాము. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తావు. అనేక మందిని జీవ మార్గంలోనికి నడిపిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళబడతావు. దేవుడు అదే సెలవిస్తున్నాడు. ముందు చదవమ్మ వచనం. నేను ఏమి ప్రకటించునని మరి ఒక్కడు అడుగుచున్నాడు. సర్వశరీరులు ఏమై ఉన్నారు? గడ్డై ఉన్నారు. వారి అందమంతయు ఏమంటున్నాడు? వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. వారి అందమంతా కూడా అడవి పువ్వు వలె ఉన్నది. చూడండి, ఎందుకంటే సర్వ శరీరులు గడ్డి వలె ఉన్నారు. నీవు నీ అందాన్ని చూసుకుని గనక, నీ యొక్క అందాన్ని చూసుకుని గనక, నాకు ఏది తక్కువ లేదు, నేను గొప్పగా ఉన్నాను, నా యొక్క బలమును చూసుకుని నాకు చాలా బలం ఉంది గనక నేను చాలా బాగా నడుస్తున్నాను అని అనుకుంటున్నారేమో. అయితే దేవుడు అదే చెప్తున్నాడు. నీవు నీ యొక్క అందముని చూసుకుని కానీ, నీ యొక్క బలమును చూసుకుని కానీ నీవు దేవునికి విరోధముగా నడవ. ఎప్పుడైనా నీ బలము నీ శరీరం నుండి తొలగిపోవచ్చు. చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనగడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును.
ఏమన్నాడు? పువ్వు వికసించినట్లు పువ్వు వికసించున్నట్లు వాడు పెరిగి వాడిపోవును. ఒక మనిషి నేను పెరిగాను, గొప్పవాడిని అయ్యాను, నేను గొప్ప స్థితిలో ఉన్నాను అనుకుంటే గొప్పవాడు కాడు. ఎప్పుడు కూడా ధనమున్నంత మాత్రాన గొప్పవాడు కాదు, ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన గొప్పవాడు కాదు, 100 మందిని నీవు నడిపించినంత మాత్రాన నీవు గొప్పవాడు కాదు. ఎప్పుడు గొప్పవాడు అవుతావంటే నీవు వికసించినప్పుడు. నీవు వికసించినప్పుడు. నీవు వికసిస్తామంటే ఏంది? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడితో నీవు జీవించినప్పుడు, నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి అనేక మందికి గనక నీవు వాక్యం ప్రకటిస్తూ నువ్వు దేవునికి మాదిరిగా నువ్వు జీవించినట్లయితే అప్పుడు నీ జీవితము చాలా గొప్పగా వికసించినట్లని అర్థం. లేకపోతే అనేక జనాల్లాగా నీవు కూడా వికసించి వాడిపోయినట్లే. ఎందుకంటే నీ జీవితము ఎంతో సర్వాంగ సుందరంగా, చిన్నప్పుడు ఒక పిల్లవాడిని చూస్తే వాడు ఎలా ఉన్నాడన్నది చూసినా కానీ, ఎలా ఉంటాడు, చాలా ముద్దుగా ఉంటారు చిన్నపిల్లలు. ఆ తర్వాత కాలంలో చూసినప్పుడు ఎలా ఉంటారు? ఏమి తెలియని స్థితిలో ముక్కు కారుతూ ఉంటుంది, బట్టలు కింద తీసేస్తూ ఉంటారు, ఇలా జీవిస్తూ ఉంటారు చిన్నగా ఉన్నప్పుడు. మరి కొంతకాలానికి ఇక స్కూల్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మరి కొంతకాలానికి ఎలా అవుతారు? యవ్వన దశలోకి వస్తారు. యవ్వన దశలోకి వచ్చినప్పుడు నీ జీవితాన్ని కాపాడు, నీ జీవితాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే నీవు పక్క వాని జీవితం వాడు ఇట్లా ఉన్నాడు కదా, నేను అలాగే జీవిస్తాను, లేకపోతే వీళ్ళు ఇలా ఉన్నారుగా నేను కూడా ఇలాగే జీవిస్తాను. నువ్వు పక్కవాడిని చూడకు. ఎవరైతే భయభక్తులు కలిగి నడుస్తారో, ఎవరైతే నీకు మాదిరిని చూపెట్టారో, యేసుప్రభువు వారి జీవితం చూసినట్టయితే మాదిరి కనిపిస్తారు. ఆ మాదిరిలో ఉన్నావు. ఎందుకంటే నీ స్నేహితులను చూస్తావు, లేకపోతే నీ పక్కింట్లోని చూస్తావు, గొప్పగా ఊహించుకో. ఇంకా కొంతమంది పిల్లలు అయితే ఎలా అంటారంటే, అందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళ కడుపులో మేము పుట్టాము, గొప్ప గొప్ప వాళ్ళ కడుపులో వాళ్ళు పుట్టారు, మరి మీరెందుకు ఇలా ఉన్నారు అంటారు తన తల్లిదండ్రులు. అందరిలాగా మీరెందుకు సంపాదించలేదు, అందరిలాగా నీవెందుకు ఉండలేదు, మాకేమిస్తున్నావు, మాకేమిచ్చేవు, మాకేముంది, ఇలా అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులు. అయితే నీకు వారు జీవితాన్ని ఇచ్చారు, వారి రక్త మాంసాల్లో ఉండే నీవు బయటికి వచ్చావు, వారి యొక్క రక్త మాంసాల నుండే నీవు బయటికి వచ్చావు. ప్రతి విషయంలోనూ పక్కవాడిని పోలికలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నారో చూడు, వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారో చూడు, వాళ్ళు ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నారో చూడు, వాళ్ళు ఎట్లాంటి బైకులు నడుపుతున్నారో చూడు, వాళ్ళు ఎట్లా గొప్పవాళ్ళుగా ఉన్నారో చూడు. నీకు కావాల్సింది దేవుణ్ణి అడుగు, నీకు జ్ఞానం నిమ్మని. దేవుణ్ణి అడుగు, నాకు మంచి బుద్ధిమ్మని. నువ్వు పక్కంటి వాడిని చూసుకుని నువ్వు వాతలు పెట్టుకున్నావు అనుకో, ఏమాత్రం గొప్పవాడు. సరే, నీ తల్లిదండ్రులే గనక నువ్వు నాకేం పెట్టేవు అని గనక నిన్ను అడిగితే, నువ్విప్పుడు గొప్పవాడు అయిపోయినావు కదా, నువ్వు వయసుకు వచ్చినావు కదా, నువ్వు నాకేం పెట్టినావు అని అడిగితే ఏం చెప్తావు? నువ్వు నాకేం చేసినావు అంటే నువ్వేం చేస్తావు?
వాళ్ళు చూడు ఇలా జీవిస్తున్నారు, వీళ్ళు చూడు అలా జీవిస్తున్నారు అంటే నీ జీవితాన్ని వాళ్ళతో కంపేర్ చేసుకుని అటు ఇటు పరిగెత్తితే రాదు. నీకొక గోల్ ఉండాలి, నీకొక గోల్ ఉండాలి. నేను చదివితే గొప్పగా చదవాలి, చదివిన తర్వాత నా జీవితాన్ని ఇలా నేను మార్చుకోవాలి అనే గోల్ ఉండాలి. గొప్ప గొప్పవారి కడుపుల్లో పుట్టిన వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు కారు. ఏమీ లేని కటిక పేదరికంలో ఉన్న వారి పిల్లలు కూడా గొప్పవాళ్ళు అవుతారు. నీకేముండాలంటే నా జీవితాన్ని నేను దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తాను, దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తాను అని గనక నీ ఉన్నట్టయితే నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. నీకు అనుకూల సమయంలో నీకు సహాయం చేసేవాడుగా దేవుడు ఉంటాడు. నాకేమీ లేదు, నాకు ఎక్కడ ఏ తోవ కనిపిస్తలేదు అంటే దేవుడు ఏదో ఒక తోవ నీ కోసం ఇప్పి ఉంచుతాడు. ఎక్కడో చోట నీకు ఆ జీవితాన్ని నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే సర్వ శరీరంలాగా నువ్వు ఉండటానికి వీల్లేదు. ఒకంతో నువ్వు పోలిక చేసుకున్నావు అనుకో, నీ తల్లిదండ్రులే గనక నిన్ను పోలికగా చేసి ఇంకొకరికి చెప్పేరే అనుకోండి, చూడు వాళ్ళు ఎట్లా ఉన్నారు, నువ్వెట్లా ఉన్నావు. మరి వాళ్ళు భయభక్తులు కలిగి నడుస్తున్నారో లేదో చూడండి. తల్లిదండ్రుల యందు భయభక్తులు కలిగి నడుస్తున్నారా, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్నారా? వీరు పరలోక రాజ్యానికి వెళ్తానికి వారసులుగా ఉన్నారా లేదా? ఎందుకంటే సర్వ శరీరులు గడ్డి వంటి వారే అని దేవుడు అంటున్నాడు. ప్రతి ఒక్కనికి సావు వస్తుంది అన్నది ఎంత గ్యారంటీ ఉన్నదో, ప్రతి ఒక్కరికి చనిపోతారు అనేది ఎంత గ్యారంటీగా ఉన్నదో, ప్రతి ఒక్కరు పుడతారని ఎంత గ్యారంటీ ఉన్నదో, అలాగే పరలోకానికి కూడా వెళ్తారనే గ్యారంటీ మీలో ఉండాలి. పరలోక రాజ్యానికి వెళ్తాము, మేము వెళ్ళగలుగుతాము, మా జీవితాన్ని దేవుని వైపు మేము తిప్పుకుంటాము, మేము దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తాము. అక్కడ రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి అగ్ని చేత కాల్చబడతాము, ఒకటి నీవు సజీవుల లెక్కలో ఉండి దేవుని యొక్క పురములలో వీధుల్లో తిరగటానికి. సంతోషము సమాధానము అక్కడున్నది. ఇక్కడ నువ్వు పుట్టిన కానుండి ఏడుపు తప్ప ఏది ఉండదు. పుట్టినది మొదలుకొని నువ్వు చనిపోయే వరకు కూడా ఇక్కడ ఏడుపు తప్ప ఏది ఉండదు. నువ్వెంత సంపాదించు, ఎంత గొప్పవాడు అనుకోని, ఎంత ఉల్లాసంగా నేను ఎంజాయ్ చేస్తున్నా అనుకో, కానీ నువ్వు ఏడవక తప్ప. నువ్వెందుకంటే ఈ లోకంలోనికి వచ్చినది నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావు. అదే దేవుడు తెలియజేయమంటున్నాడు. నువ్వు దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చినావని నువ్వు తెలుసుకో. లేదు, నా జీవితమే నేను గొప్పది, నా ఎంజాయ్మెంటే నాది గొప్పది, నా జీవితంలో నేను ఎదిగి నేనే గొప్పగా నా జీవితాన్ని ఎప్పుడు కూడా ఎంజాయ్గా బ్రతికేస్తానంటే రేపటి రోజున నీకిక్కడ జీవించే జీవితమే ఈడకే అయిపోదు. అక్కడ దేవుడు ఉన్నాడు, పరలోక రాజ్యం ఉన్నది, అలాగే నరకాగ్ని కూడా ఉన్నది. మరి నీవు దానిలో కాల్తానికి నువ్వు ముందుకెళ్తున్నావా, లేకపోతే నీ యొక్క జీవితాన్ని మార్చుకుని పరలోక రాజ్యానికి వెళ్తున్నావు? ఇదే దేవుడు ప్రకటించమన్నది. ఏమి ప్రకటించమంటున్నావు అని అడిగేవు కదండి. అక్కడ నేనేం ప్రకటించాలి? ప్రకటించమని ఒకడు చెప్తున్నాడు, ఒకడు కేకలు వేస్తున్నాడు. ఏమి ప్రకటించున్నానని ఒకడు చెప్తున్నాడు. నీ యొక్క మార్గాన్ని సరిచూసుకోమని. నీ మార్గాన్ని సరిచూసుకోమంటే నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్పు. నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్పు. దేవుడు సమస్తములోనూ నీకు జ్ఞానాన్ని ఇస్తాడు.
ప్రతి ఒక్కరూ నా జీవితం మారతలేదు, నాకెప్పుడు బాధలే ఉన్నాయి, నాకెప్పుడు ఇబ్బందులే ఉన్నాయి, నాకెప్పుడు ఏడుపులే ఉన్నాయి, నాకెప్పుడు కడబొబ్బులే ఉన్నాయి అని ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూ ఉంటారు కదా. నాకు మార్గాలు కనిపిస్తలేదనేసి నువ్వు నిజంగా కూడా దేవుని యందు మోకాళ్ళు వంచి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ బాధలనే ఆ చిక్కుముడిలోండి నువ్వు బయటకు వస్తావు. బాధలనే ఈ చిక్కుముడిలోండి నువ్వు బయటకు వస్తావు. ఇబ్బందులనే చిక్కుముడిలోండి నువ్వు బయటకు వస్తావు. ఎంతసేపు నువ్వు ఒక చెట్టు కాయలు కాసిద్దా లేదా, కాయలు కాసిద్దా లేదా, కాయలు కాసిద్దా లేదా నా చెట్టునే చూస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ చెట్టు అప్పుడే కాయలు కాయదు కదా. నీవు దాన్ని ఎప్పటికప్పుడు దానికి ఎరువు వేస్తూ నీళ్లు పోస్తూ వదిలేస్తే అదే కాయలు పోస్తావు. చెట్టుకు నీళ్లు వేస్తాము, ఎరువు వేస్తాము. అంటే నువ్వు వాక్యం బోధించు, మంచి మార్గాన్ని తెలియజేస్తా ఉంటే నీతి సూర్యుడు వాళ్ళ నుండే ఉదయిస్తాడు. నీవే ఒక నీతి సూర్యుడిగా విదయిస్తావు. నీవే ఒక గొప్ప గొప్ప దైవజనరాలుగాను దైవజనుడుగాను నీవు ఉద్భవిస్తావు. ఎంతకాలం వరకనేసి నీవు నా జీవితం ఇంతే 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 అంటే నీకెప్పుడైతే నీ జీవితం గురించి తెలుస్తుందో అప్పుడు తెలిసిద్ది. ఎలాగైనా కానీ నువ్వు యవనస్తురాలుగాను బలవంతురాలుగాను బలవంతుడుగాను యవనస్తుడుగాను ఉంటావు. కొంతకాలానికి నీ శరీరం కూడా ఎలా అవుతుందంటే నీకు సహకరించకుండా అవుతుంది. మరి అలాంటి సమయంలో మరి దేవుణ్ణి అంగీకరించి నడుస్తున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్నావా? నీ దగ్గర ఉన్నదా నీ దేవుని యొక్క మార్గాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నావా? నీవు సమస్త కార్యముల్లోనూ దేవుని చేత లేవనెత్తబడుతున్నావా? ఇది నీవు ఆలోచించవలసిన మార్గం. ఎందుకంటే దేవుడు సర్వ శరీరం ఏమంటున్నాడు? గడ్డి వంటి వారే అంటున్నాడు. అలాగే 1 పేతురు 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుసును. నీవు వాక్యము ఎప్పుడైతే చెప్తావో తప్పిపోయే వారికి ఇది కాదు, ఇది మంచి మార్గంలో నడువు, దేవుడు నిన్ను ఇలా రక్షిస్తాడు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని నువ్వెప్పుడైతే చెప్తావో అప్పుడు ఆ వాక్యము ఎప్పటికీ నిలిచి ఉండేది. వాక్యము ఎప్పటికి కూడా నిలిచి ఉండేది. చూడండి, అలాగే కీర్తనల గ్రంథము 92:7 వచనం. నిత్య నాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డి వలె సిగురిద్దురు. ఏమంటున్నాడు? నిత్య నాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డి వలె సిగురింతురు. ఎందుకంటే దేవుడేముంది? దేవుడు మాకేమన్నా పని ఇస్తున్నాడా? లేకపోతే మేము దేవుని వల్లనే మేము బతుకుతున్నామా? మేము పని చేస్తేనే కదా మేము బతికేది, మేము పని చేస్తేనే కదా మేము జీవిస్తున్నాము, మా బలం మీద మేము బతుకుతున్నాము అనుకుంటే అది ఏమైందంటే భక్తిహీనత. నశించుడికే కానీ నిత్యమైన జీవంలోనికి వెళ్ళటానికి మాత్రము కాదు. కింద చదవమ్మా. చెడ్డ పనులు చేయువారందరూ
పుష్పించుదురు. నువ్వు అనుకుంటావు, అరే వాళ్ళు చెడ్డవాళ్ళు కదా, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, ఎంతోమందిని మోసం చేస్తున్నారు, ఎంతోమందిని పడగొడుతున్నారు, వాళ్ళందరూ చాలా బాగున్నారు, వాళ్ళ జీవితాలు బాగున్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఏమంటున్నాడంటే చెడ్డవాళ్ళందరూ కూడా పుష్పిస్తారు. అందరూ బాగుంటారు, కనిపిస్తారు, బాగా కనిపిస్తారు, కానీ నువ్వు పడి కింద లేచి 100 సార్లు లేపుతావు, వాళ్ళు పడ్డారంటే లేవు. ఎందుకంటే దేవుళ్ళో ఉన్న నీతి ఇదే. దేవుడు నిన్ను రక్షించేవాడుగాను నిన్ను గొప్పవాడుగాను చేయనది దీనిలోనే. వాళ్ళు గొప్పగా ఉన్నారు, గొప్పగా జీవిస్తున్నారు, మేము మాత్రం ఎందుకు పనికి రాకుండా ఉన్నాము. వాళ్ళందరూ చాలా గట్టిగా ఉన్నారు, మేము మాత్రం బలహీనులుగా ఉన్నాము, మాకేమి లేదు, వాళ్ళకైతే అన్నీ ఉన్నాయి. నువ్వు సుఖాన్ని ఎదురు చూస్తున్నావేమో. నువ్వు కష్టంలో పడి వెళ్తుంటే ఆ కష్టాన్ని దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. నీకు ఇచ్చే బహుమానం నీ దగ్గరికి వస్తానే ఉంటుంది. అలాగే యెషయా గ్రంథము 58:1 తాళక బూర ఊదినట్లు వెలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయురి. వారి పాపములను తెలియజేయురి. వెలుగెత్తి. ఎందుకంటే వాళ్ళు పాపంలో జీవిస్తున్నారు కదా, నేను కూడా పాపంలోనే జీవిస్తాను. వాళ్ళు అట్లా బతుకుతున్నారు కదా, నేనెందుకు బతకూడదు. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు కదా, నేనెందుకు మాట్లాడకూడదు. వాళ్ళు ఇట్లా తీసేసినట్టు తిరుగుతున్నారు కదా, నేనెందుకు తీసేసినట్టు తిరగకూడదు. అందరు మంచి ఎంజాయ్ చేస్తుంటే నేనెందుకు ఒకసారి ఉండాలి, నేనెందుకు ఇలా జీవించాలి అని అనుకో. ఎందుకంటే నువ్వెప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తావో అప్పుడు నీ దేవుడు నిన్ను గొప్పగా లేవనెత్తేవాడుగానే ఉన్నాడు. ఎక్కడ కూడా నిన్ను పడగొట్టేవాడుగా లేడు. ఎందుకంటే నువ్వు అనేకుల్ని చూసి నిన్ను నీవు పోలికలో పెట్టుకుంటున్నావు. వాళ్ళ పోలికలోకి పోకు. మన దేవుని యొక్క పోలికలోనికి వచ్చినట్లయితే వారి పాపములను నువ్వు చూసి, అబ్బా పర్వాలేదు, వాళ్ళ పాపంలో జీవించినా కానీ బాగానే ఉన్నాను, బాగానే జీవిస్తున్నారు అనుకున్నావు అనుకో, అది తప్పే. చూడండి, ఇర్మియా గ్రంథము 31:6 ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేక వేసును. మన దేవుడైన యెహోవా యొద్దకు పోదుము రండి, చెప్పు దినము నిర్ణయించెను. మన దేవుడైన యెహోవా యొద్దకు రండి, పోదామని కేకలు వేసే కాలం ఒకటి వస్తుంది. ఇప్పుడు మనకి ఎలాగైతే మనం చూసింది ఏది, ఏం చూసాం మనం ఈ మధ్యకాలంలో చెప్పండమ్మా? మనం ఈ మధ్యకాలంలో కరోనాను చూసాం. ఈ మధ్యకాలంలో కరోనా అనే ఒక క్రిమిని చూసాము. ఎంతమంది కూలిపోయారో కూడా అది కూడా చూసాము. అలాంటి తప్పుడు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను గొప్పగా ఎంచుతాడు. అలాంటివి రాక మునిపే, అలాంటివి నిన్ను చేరక మునిపే దేవుడు నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. వచనం చదవండి. ఇబ్రాహీము పర్వతముల మీద కావలివారు కేక వేసి సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు
పోదములంటని పోదము రండని చెప్పు దినము నిర్ణయమాయను. చెప్పు దినము నిర్ణయమాయను. ఎందుకంటే ఇంత గట్టిగా ఈ వాక్యము చెప్పడానికి కారణం ఏంటంటే దేవుడు రాకడ దగ్గరగా ఉన్నాడు. దేవుడు రాకడ దగ్గరగా ఉందంటే నువ్వు అనుకోవచ్చు ఇప్పుడే వస్తాడేమో, ఇప్పుడే మొత్తం కూడా భూకంపాలు వచ్చేస్తాయి, లేకపోతే భూమి బద్దలైపోతుంది, లేకపోతే కొండలు పగిలిపోతావి అని అనుకోవచ్చు. నీ జీవితము ఎంత ఉన్నదో చూసుకో. ఫస్ట్ నీ జీవిత కాలం ఎంత ఉన్నదో చూసుకో. ఇప్పుడు నువ్వు మారాలి. నీ జీవిత కాలాన్ని దేవుడు నిర్ణయించేది. నువ్వు అనుకోవచ్చు మా తాతల కాలం నుండి భూమి అట్లాగే ఉంది కదా, భూమి నాశనం కాలేదు, దేవుడు ఎప్పుడు వస్తాడులే అనుకోవచ్చు. నీ తాతల కాలంలో కూడా వారు కూడా దేవుణ్ణి నమ్మినట్టయితే పరలోక రాజ్యంలో ఉంటారు. పరలోక రాజ్యంలో వారు కూడా ఉంటారు. ఎందుకంటే నీ జీవితం యొక్క రోజుల్ని, నీ జీవితం యొక్క సంవత్సరం నువ్వు లెక్క పెట్టుకో. ఎందుకంటే నీవిప్పటి నుండే దేవుని యొక్క మార్గంలో నడిచినట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నువ్వు జడ్జిమెంట్ కాలంలో మళ్ళా లేపబడతావు. నువ్వు అనుకోవచ్చు దేవుడు ఎప్పుడో వస్తున్నాడులే, ఎప్పుడో వస్తాడు, మాకేమైనా తెలిసిద్దా, మా జీవితాలు వెళ్ళిపోతే మా పిల్లలు కూడా పుడతారు, వాళ్ళ పిల్లలు కూడా పుడతారు, నేను ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, ఇప్పుడే ఉందిలే, నేను ఇంకా చనిపోయిన తర్వాత ఎవరు చూసేరులే, నేను బ్రతికే ఇంకా పరలోకానికి వెళ్తున్నా లేకపోతే నరకాగ్నిలోకి వెళ్తున్నానా అనేసి ఎవరు చూస్తున్నారులే అనేసి నువ్వు ఆలోచన చెయ్యొచ్చు. లేకపోతే నేను చనిపోయే ముంగల యేసు ప్రభు వారిని, యేసయ్యా నా పాపాలన్నీ క్షమించు, నేను నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అనేసి నేను మారు మనసు పొందితే చాలు అని అనుకోవచ్చు. దేవుడు ఒకటే అడుగుతాడు, నువ్వు ప్రకటించింది ఏది, నువ్వు ప్రకటించిన తర్వాత విన్న తర్వాత నువ్వు మారింది ఏది అని అడుగుతాడు. రండి మనం సియోన్లోకి వెళ్దాం అనేసి ఒక కేక ఆ పర్వతం మీద, సియోను పర్వతం మీద కేకలు వినిపిస్తున్నాయి అంటే నీవు మారటానికే, నీ జీవితంలో నువ్వు మార్చుకోవాలి. ఇప్పుడు అవును, నీ ఇష్టం వచ్చిన జీవితం నువ్వు జీవించేవేమో ఇంతవరకు, నీ ఇష్టం వచ్చిన మార్గాల్లో నువ్వు నడిచేవేమో ఇంతవరకు, ఎవరి యందు భయభక్తులు లేకుండా ఎవరిని కూడా కేర్ చేయకుండా నడిచేవేమో. ఇప్పుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ జీవితాన్ని ఇప్పుడు మార్చుకో. నీ జీవితాన్ని ఇక నువ్వు మార్చుకో. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తానికి వారసురాలుగాను నిన్ను పిలుస్తానికి దేవుడు ఈ క్షణము ఈ వాక్యాన్ని బోధింపజేస్తున్నాడు. అందువల్లనే నీ జీవితాన్ని మార్పును పొందులాగా దేవుడు తన కార్యములను నీ పట్ల చేయటానికే తన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అలాగే యెషయా గ్రంథము 37 అధ్యాయము 27వ వచనము. కాబట్టి వాటి కాపరస్సులు బలహీనులై జడిసిరి, విభ్రాంతి నొంది పొలములోని గడ్డి వలెను పాడవేయమని చేలవలెను ఆయిరి. ఏమంటున్నాడు? కాబట్టి వారి కాపరస్తులు బలహీనులై జడిసిరి, విభ్రాంతి నొంది పొలములోని గడ్డి వలె పడవేయబడటానికి, కాల్చివేస్తానికి నీవు ఈ లోకానికి రాలేదు. నీవు పడవేస్తానికి, చెత్తలాగా నిన్ను పడవేస్తానికి, కుళ్ళిపోయినట్లు నీ జీవితాన్ని ఆ గడ్డి వలె కాల్చివేస్తానికి నువ్వు ఈ లోకానికి రాలేదు. నీవు రక్షించబడటానికి ఈ వాక్యం బోధించబడుతుంది.
నీవు రక్షింపబడటానికే ఈ వాక్యము నీకు బోధింపబడుతుంది. ఎందుకంటే దేవుడు చేయు ప్రతి కార్యము కూడా చాలా శ్రేష్టమైనది. నీ జీవితం మారాల్సిందే. ఇప్పటి వరకు నా జీవితంలో నాకు అడ్డు లేదు, ఎవడు నన్ను అడ్డుకునేవాడు లేడు. నా బలానికి, నా అందానికి, నా యొక్క ఐశ్వర్యానికి అడ్డుకట్ట చేసేవాడు ఎవడు లేడు. నా అహంకారమే నన్ను బ్రతికిస్తుంది, నా యొక్క బలమే నన్ను రక్షిస్తుంది అనుకుని ఎంతో మంది ఈ రోజున కనిపించకుండా పోయిన వారు ఎంతనో చూస్తున్నాం మనం. కానీ మనం పొలంలో చెత్త వలె పారవేయబడటానికి, మనము ఎందుకు జీవిస్తున్నామో తెలవక నీవు జీవిస్తానికి కాదు, దేవుడు తన మార్గాన్ని నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందేటట్టు నీ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. అలాగే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుసు. ఎక్కడ? అరణ్యములోను. చదవండి. అరణ్యములోను విత్తనములు వెయ్యదగని దేశములోను నన్ను వెంబడించుచు. నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. దేవుడు ఏమంటున్నాడు? వాక్యం ఫస్ట్ నుండి చదవమ్మా. నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను. చూడండి, నువ్వు అరణ్యములోను అంటే మనుషులుండే దేశములోను, ఆ అరణ్యములోను, అలాగనే అసలు దేవుడంటే ఎవరికి తెలియని దేశంలోనూ నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు. చూడండి, ఎవరికైతే వాక్యం గురించి తెలియదో, ఎవరి గురించి అయితే పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలియదో, ఎవరికైతే దేవుని మార్గం గురించి తెలియదో, వారికి నీవు ప్రకటించినట్లయితే నీ యవ్వన కాలమును దేవుని యొక్క కాడిని నీ భుజం మీద వేసుకుని నీవు అనేక మందికి నీవు వాక్యం ప్రకటించినట్లయితే నీ యొక్క పేరు సువర్ణ అక్షరాల్లో జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చేసిన పనికి జీతం మాత్రం కంపల్సరీ ఇస్తాడు దేవుడు. చదవమ్మ, కింద చదువు. నన్ను వెంబడిస్తూ. ఎవరిని వెంబడిస్తూ? దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తూ నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగము, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నువ్వు యవ్వన దేశంలోనే నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, అనేక చోట్లకు నడిపిస్తున్నాడు. నేను నడవలేని స్థితిలో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తున్నాడు. నా జ్ఞానం లేనప్పుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకం లేనప్పుడు నాకు వివేకంని ఇచ్చాడు. నేను ఎందుకు పనికి రాకుండా రోడ్లంటే పడి ఉన్నవాడిని తీసుకొచ్చి గొప్ప స్థితిలో పెట్టాడు అనేసి గనక నీవు దేవుని వాక్యాన్ని గనక నీవు ప్రకటిస్తూ అనేక మందికి నీ జీవితంలో జరిగిన కార్యములను అనేక మందికి గనక సాక్ష్యములుగా చెప్పినట్లయితే నిన్ను మాత్రం దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. నిన్ను మాత్రము ఎట్లా పడితే అట్లా విడిచిపెట్టాడు. అలాగనే యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చూడండి.
సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఏమంటున్నాడు? సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. నీ మధ్యనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన గురించి నీవు ఎంత చెప్పితే అంతగా నీవు ఘనపరచబడతావు. నీ జీవితంలో ఆయన గురించి ఎంతగా అయితే నేర్చుకుని నడుస్తావో, నీ జీవితాన్ని చూసి అనేకులు మారినప్పుడు నీవు గొప్ప స్థితిలోనికి వెళ్తావు, కానీ పడిపోయే స్థితిలోనికి పోవు. అలాగనే యెషయా గ్రంథము 61:1 చదవండి. 61 అధ్యాయము 1వ వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. చూడండి ఏమంటున్నాడు? మన ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి దిగి వచ్చి ఉన్నది. నీ మీద కూడా దిగి వస్తున్నది. ఈ సమయంలో నీ మీద కూడా దిగి వస్తున్నది. ఆయన యొక్క ఆత్మ ఎప్పుడైతే దిగి వస్తుందో, దేవుని యొక్క సువార్తమానము ఏం చేస్తున్నావు? ప్రకటించుతున్నావు. దేవుని యొక్క సువార్తమానము ప్రకటించుతున్నావు. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. ఎందుకంటే పడిపోయిన వారిని పైకి లేపటానికి, కృంగిన వారిని నీవు గొప్పగా దేవుని వాక్యము చేత దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను రక్షణలోనికి తీసుకొస్తాడు. దేవుడు తన యొక్క చిత్తానుసారంగా నీ యొక్క జీవితాన్ని మారుస్తాడు. నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు జరిపిస్తాడు అని దేవుడు నీకు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే సర్వ శరీరులు కూడా గడ్డి వలె ఉన్నారని చెప్తున్నాడు. అంటే ఈ లోక కార్యములతోనూ ఈ లోక క్రియలతోనూ నీవు నడిచినట్లయితే నీ జీవితం ఏ మాత్రం మారేది కాదు. నీ జీవితంలో ఎప్పుడు కూడా మార్పు చెందదు. ఎందుకంటే లోకము నాశనమునకు పరిగెడుతున్నది. ఆ గడ్డిలో ఉన్న ఆ గడ్డి, బీడిగడ్డి ఎలాగైతే పడిపోయి ఉంటుందో, అది ఎలాగైతే ఎండిపోతూ ఉంటుందో, ఎలాగైతే కాల్చివేయబడతా ఉంటుందో, అలాంటి జీవితం నీది ఉన్నట్లయితే ఏమున్నది? నువ్వు రక్షించబడటానికి ఏమున్నది? అదే గనక నీ యవ్వన కాలంలోనే దేవుని సాక్షిగా నిలబడినట్టయితే, నీవు వృద్ధాప్యంలో గనక దేవుని తెలుసుకున్నట్లయితే నీ జీవితం ఇంకా మువ్వ వేసినట్లు ఉంటుంది. అనేకులకు సాక్షిగా నువ్వు నిలబడతావు. దేవుడు నీవు చేసిన కార్యములను మర్చిపోయేవాడు కాదు. నీకు ఇయ్యవలసిన పరిశుద్ధాత్మను నీ మీద కుమ్మరిస్తూ ఆయన ఎన్నడూను వాడబారని కిరీటములిస్తూ నిన్ను బహుమానాలతో నింపుతూ అనేకులకు నీవు రక్షణగా ఉండినట్లు నీ దేవుడు రక్షిస్తున్నాడు. యేసయ్య పరిశుద్ధ నామంకే మహిమ కలుగును గాక. ఆమెన్. రండి ప్రార్థన. సర్వలోకాలకు అధిపతైన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. నీ కృపయు, నీ సమాధానము, నీ ప్రేమయు కుమ్మరిస్తూ అగ్ని కంచి వేసి కాపాడుతూ సంరక్షిస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు సయ్యా. నా తండ్రి, నా దేవ,
మా యొక్క నా తండ్రి అందమే కానీ నా తండ్రి, మా యొక్క బలమే కానీ, మా యొక్క నా తండ్రి నా దేవ శక్తియే కానీ మాతో నా తండ్రి నిలిచి ఉండదు కానీ నా తండ్రి, నీ ఆత్మను నీ శక్తిని మాలోకి నింపి నా తండ్రి అనేకులకు నా తండ్రి మాదిరిగాను నా తండ్రి నీ యొక్క మార్గాన్ని నా తండ్రి బోధించువారిగా నా తండ్రి నీవే నా తండ్రి రక్షిస్తూ నీ కృపల్లో భద్రపరుస్తూ నీ యొక్క నా తండ్రి కృపావరములతో నింపుతూ నిన్ను నీవే మహింపరుచుకుంటున్నందుకు నీ పాదాలకు వందనాలేసయ్యా. ఎవరికి ఎన్ని బాధలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ శోధనలు ఉన్నాయో, ఏ వేదనలు ఉన్నాయో యేసు నామములో విడుదల చేస్తూ ప్రతి మార్గాన్ని నా తండ్రి స్థిరపరుస్తూ నా తండ్రి నీ కృపావరములతో నింపుతూ నీవే మహింపరుచుకుంటున్నందుకు నీ పాదాలకు వందనాలేసయ్యా. అగ్రో మొజలార్ విష సర్వస్విగ పరశ్వగ్లవర్య సర్వస్మ గోష్మి వరల్డ్ స్పిరిట్ టచ్, వరల్డ్ బ్లడ్ టచ్, నీ శక్తి నీ ఆత్మను కుమ్మరిస్తూ నీవే మహింపరుచుకుంటూ ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆశీర్వదిస్తూ తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నా తండ్రి నా దేవ అన్యోన్నత సహవాసం నా తండ్రి ప్రతి ఒక్కరితో ఉంచుతూ ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ నిండైన కృపను నా తండ్రి కుమ్మరిస్తూ నీ యొక్క నా తండ్రి కృపావరములతో నింపుతూ నీ ఆత్మను నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నా తండ్రి కుమ్మరించి నిన్ను నీవే మహింపరుచుకున్నందుకు నీ పాదాలకు వందనాలేసయ్యా. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్.